టీడీపీ ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో టీడీపీ సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు వయస్సుతో సంబంధం లేకుండా ప్రశాంతిరెడ్డికి అణువున మంగళహారతులతో అపూర్వ ఘన స్వాగతం పలికారు. తదుపరి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్కరూ పొందాలని, ప్రతి సామాన్యుడు స్వేచ్ఛగా బ్రతకాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎన్డీఏ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఉమ్మడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు లాగా లేదు, విజయోత్సవ సభ లాగుంది. సో మీరందరూ నా విజయం తథ్యమని మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అనిపించింది. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అది ఇక్కడ మీకు అందరికీ ఒకసారి చూడండి. నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ఓటును సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మహిళలైతేనేమి, యువకులైతేనేమి, అన్నదమ్ములైతేనేమి నన్ను ఒక అక్క చెల్లిలాగా, ఒక అమ్మలాగా ఆదరించి ఇప్పటి వరకు అయిన క్యాంపెయినింగ్ లో అవి ఎన్నికల ప్రచారంలా కాకుండా విజయోత్సవ సభల్లాగా ప్రతి దగ్గర ఇలాగే మీ ఆదర అభిమానాలు చూసి నేను సంతోషపడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయి మీ రుణం నేను తీర్చుకోవాలని, ఎలాగైనా సరే మీ అందరికీ సేవ చేయాలని రోజు రోజుకి నాకు మీ పట్ల విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది. కాబట్టి నేను రాజకీయ నాయకురాలిని కాదు, కాబట్టి ఉపన్యాసాలు మాట్లాడలేను, వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను. నేను సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో అది చేసి పెట్టడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన మీ సేవకురాలిని. కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి సమస్యలున్నా అన్ని తప్పకుండా తీరుస్తానంటే ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, అది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. మనకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సమపాళుల్లో
సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు కాబట్టి మనం ఆయన్ని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, నేను ఈరోజు ఇక్కడికి ఇంతమంది మీ అందరిలో ఇందుకూరుపేట ప్రజల గారు ఒక స్త్రీకి 62 సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి ఇస్కాన్ సెజ్ ఉందని మీకు అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి. అలాగే షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ రెండు స్థలాల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అక్కడ పారిశ్రామిక వాడలు చేసి నిరుద్యోగ యువతులకి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలనేది ఆయన కళ. కాబట్టి మీ అందరూ ఆయన్ని ఎంపీగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. బిడ్డలు నా వెనక నడుస్తున్నారు, మీరే నా బలం, మహిళలే నా బలం. మీ అందరూ కలిసి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, నా వెనకాల నడుస్తున్నందుకు మీకందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దాంతో ఎన్నో పథకాలు ఇచ్చారు, వాటన్నిటి గురించి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో గురించి కూడా దినేష్ చెప్తాడు. నేను మీ ఊర్లో సమస్యలు మాట్లాడి ముగిస్తాను. గ్రామ ప్రజలు తాగునీరు పరిశుభ్రంగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం అధికారంలోకి వచ్చాక పరిశుభ్రమైన కొత్త పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము. కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం అధికారంలోకి రాగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడే పాఠశాలలు నిర్మించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను. అరుంధతివాడ, గమల్లపాలెం, కాలువగట్టుపాలెం ప్రజలకు సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేస్తానని కూడా మాట ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు. ప్రస్తుతం 1 సెంటు పేదలకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అత్యంత నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ నిమిషం వరకు, అంటే 10 నిమిషాల వరకు కూడా ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు. ఎంతో మంది నాకు అండగా నిలబడ్డారు. ఆఖరికి ఎవరు నిలబడ్డా వాళ్ళు డబ్బుతో అవతల వాళ్ళు కొలమానం చేస్తున్నారే కానీ వాళ్ళ అభిమానాన్ని చూడలేకపోతున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని చెప్తూనే మీ అభిమానం మీద దెబ్బ కొడుతున్నట్టు డబ్బులకు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్నారు. కానీ మీ అభిమానం వెలకట్టలేనిది. ఆఖరాకి పోలంరెడ్డి సీనన్న నాకు అండుగున్నారు. అదే దినేష్ నా బిడ్డలాగా ప్రతిరోజు నాతో, తను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలియకపోతే ఇదక్క అని చెప్పి నాకు నేర్పిస్తున్నాడు. నిజంగా వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు అవతలి వాళ్ళు. ఇవన్నీ తప్పు. ఇదంతా నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం. దానికి నేను అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను. కాదు, ప్రతి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అంతా ఇంత కాదు. చాలా అక్రమాలు, దందాలు, దోపిడీలు ఇలా మరెన్నో చేశారు. రైతుల పంట కాలువ మరమ్మతులు అవసరం ఉన్న మంజూరు చేపిస్తానని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయించి నిర్మాణం కొరకు గ్రామంలో ఇస్తామని కూడా మీకందరికీ మాటిస్తున్నాను. మీకందరికీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మీకంతా ఎన్నో వరాలు ఇచ్చున్నారు. మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ప్రతి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి మహిళలంతా ఆలోచించి
చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద నాకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఆయన ఏది చెప్పినా చేసి తీర్తారు. గత 20 సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజల కోసం ఏం కావాలో మేము అసలు పోటీ చేస్తామనే ఆలోచనే లేనప్పుడే ఎన్నో వాటర్ ప్లాంట్లు ఇచ్చి ఎంతో మందికి దాహార్తిని తీర్చి ఎంతో మంది పేద పిల్లని చదివించి ఎన్నో సహాయాలు చేస్తున్నారు. అలాంటి ఆయన ఈరోజు ఈ ప్రజల్లోకి ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చిన తర్వాత రోజు ఇప్పుడు ఒకటే ఒక కళ అయింది. నెల్లూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకి తను ఎంపీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి ఉద్యోగాలు పారిశ్రామిక వాడగా చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఊర్లలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటట్టు, నిరుద్యోగంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోవడంలో, అలానే రాజ్యాంగ ఉల్లంఘనలో, మహిళలపై జరిగే దాడుల్లో 1, 2, 3 స్థానాల్లోకి